బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరితోనైనా నయా పైసా కూడా తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఈటల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేస్తానని, మునుగోడు ఎన్నికల్లో డబ్బంతా కార్యకర్తలవేనని స్పష్టం చేశారు. కేసీఆర్ దగ్గర డబ్బు తీసుకోలేదని, సాయంత్రం ప్రమాణం చేస్తానన్నారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరితో నయా పైసా కూడా తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఈటల దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తానని, మునుగోడు ఎన్నికల్లో డబ్బంతా కార్యకర్తలేదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ దగ్గర డబ్బు తీసుకోలేదని, సాయంత్రం ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రైట్గా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై అయితే ఆ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నేను ఎవరి దగ్గర కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో ₹1 కూడా తీసుకోలేదు, ఖర్చంతా కార్యకర్తలదేనని కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి తడిబట్టలతో ఆ ప్రమాణానికి సిద్ధంగా నేనున్నాను, ఈటల మీరు సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి నాగేంద్ర? థ్యాంక్ యూ యామ్ని. నిన్న ఆ బీజేపీ కేంద్రంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా బగ్గుమంటూ మండిపడుతున్నాయి. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఆ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిందంటూ కూడా ఈటెల రాజేందర్ ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన నిన్ననే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈటెల రాజేందర్ పైన. ముఖ్యంగా ఈటెల రాజేందర్ తన ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసేటటువంటి వ్యక్తిని నేను ఒక్కడిని మాత్రం అలాంటిది నా పైన ఎలా ఆరోపణలు చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా 25 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటూ ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకి నేను ముఖ్యంగా అమ్మవారి ఎదురుగుండా నేను దీనిపైన సవాల్ ఇస్తున్నా, మీరు రావాలంటూ కూడా ఈటెల రాజేందర్ కి నిన్న సవాల్ ఇచ్చడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి ఆలయం ఎదురే గుండా ఉట్టేసి చెప్దాం కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు డబ్బులు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్న దానిపైన ఇక్కడికి రావాలంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ కి సవాల్ ఇచ్చడం జరిగింది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకే వారంతా కూడా తీసుకెళ్తారు. కాబట్టి ముఖ్యంగా అమ్మవారి కేంద్రంగానే ఇద్దరం కూడా అమ్మవారి ఎదురుగానే ఉట్టేసి మరి దీనిపైన సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడదామంటూ కూడా ఈటెల రాజేందర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అక్కడ రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇతర నాయకులంతా కూడా బగ్గుమంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ కి ఆ ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తేనే అక్కడ ఈటెల రాజేందర్ కి ప్రాముఖ్యత వస్తుందనేటటువంటి నేపథ్యంలోని ఈటెల రాజేందర్ ఆరోపణలు చేశారంటూ కూడా ఇతర నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కేంద్రంగా బీజేపీ వర్సెస్
కాంగ్రెస్ మధ్య వారు కొనసాగే అవకాశం అయితే ఉంది. సాయంత్రం 6 గంటలకు మాత్రం రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ వస్తారా లేక తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. నిన్నటి నుంచి ఒకవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ నేతలు కానీ ఈటెల రాజేందర్ కానీ స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పాలి అమ్మ. రైట్, థ్యాంక్ యూ.